కేవలం 5,000తో 605 గజాల భూమిలో 630 స్క్వేర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం 36 లక్షలు మాత్రమే. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి? ఇది రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఈ గత 10 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగింది? జై తెలుగు పార్టీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కే పరిమితం అవుతుందా లేదా ఆ తెలంగాణను కూడా ఫోకస్ చేస్తుంది? ముందు ఆంధ్రప్రదేశ్లో ముందు రేపు ఎన్నికలకి ప్రయత్నం చేస్తున్నాం. ఈ గత 10 ఏళ్లలో అది ఒక శాపం లాంటి కాలం. అది ఈ 10 ఏళ్ళు కూడా 10 ఏళ్ళు అంటారా? 10 సంవత్సరాలు, మొత్తం 10 సంవత్సరాలు శాపం లాంటి కాలం ఇది. ఏ విధంగా? ఎందుకనంటే గొప్ప వ్యూహకర్త, గొప్ప పరిపాలనా దక్షుడు చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఏదో ఒకటి చెయ్యకుండా, చేసి మొదలుపెట్టి చూపించకుండా సచివాలయం కట్టాలి, అవి కట్టాలి, ఇవి కట్టాలని ఎన్ని చేసి చివరికి తాత్కాలిక సచివాలయం. అసలే దానికి ఏం చేయాలి? దానికి తాత్కాలిక సచివాలయం అని ఇన్ని చేసి వాటన్నిటికీ అంత అయినటువంటి ఖర్చులు మరింత 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 గందరగోళం అయిపోయింది. అట్లాగే ఆయన తన పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులకి ఇచ్చినటువంటి అవకాశాలు అవి కూడా ప్రజల్లో చాలా ఆయన పట్ల కూడా ఇక్కడ కుమారులు కుమార్తె రావటంతో ఈయన మీద ఎటువంటి వచ్చిందో అట్లాగే ఆయన కుమారుడు రావటం దాని ప్రభావం కూడా ప్రజల్లో తప్పకుండా ఉన్నది. దాన్ని అందరూ తెలుసుకోవాలండి. ఇది ఎందుకంటే వాళ్ళకి వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా బాగుంది అంటారు. వాళ్ళు ఏది చేసినా వాళ్ళతో అవసరం ఉన్న వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి బాగుంది మీరు చేసిందని చెప్తారు, వాళ్ళ పని చూసుకుని పెడతారు. ఇట్లా మీడియా ఎవరు చెప్పరు. ప్రతిపక్షాలేమో తిట్టడమో విమర్శించడమో చేస్తాయి తప్ప అసలు యథార్థమేమో చెప్పరు. వాళ్ళు తిట్టడం విమర్శించడం వల్ల యథార్థం వాళ్ళు గ్రహించరు. అది యథార్థమైన కనుక తెలుసుకోవాలి. అక్కడ ఇక్కడ కూడా ఈ వారసత్వాన్ని భరించలేకపోయారు. అక్కడ సమర్థత అసమర్థతలు కాదు. దీన్ని ఆయన అంతటి వ్యూహకర్త ఆయన ఈసారి సరిగ్గా చేయలేదు. ఆయన సరిగ్గా చేస్తే ఈయనకి 151 సీట్లు ప్రజలు ఇచ్చేవాళ్ళు కాదు. అదే వారసత్వాన్ని తిరస్కరిస్తే జగన్మోహన్ రెడ్డి కూడా వారసుడి కిందే చూడాలి. వారసుడైనా ఇంకొకటి ఆయన ఒక ఛాన్స్ అని అడుగుతూ వచ్చాడు, కృషి చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడు? 151 సీట్లు వచ్చాయండి. అంత బంపర్ మెజారిటీ, అంత మహాద్భుతమైన విజయం ఎట్లా వస్తుంది? ఏం చేశాడని ఈయన పట్ల ఉన్న వ్యతిరేకత అలా చూపించారు. ఇవాళ కేసీఆర్ గారి పట్ల వాళ్ళకి ప్రజల్లో ఒక వ్యతిరేకత వచ్చింది. దాన్ని వాళ్ళు బాగా ఉపయోగించుకున్నాయి ప్రతిపక్షాలు. అట్లాగే అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఛాన్స్ ఇవ్వండి, నేను మీకు రుణపడి ఉంటాను, మొత్తం మార్చేస్తానంటే వాళ్ళ నాన్నగారి యొక్క దృఢ సంకల్పం, ఆరోగ్యశ్రీ పథకాలు ఇవన్నీ పెట్టి ఆయన నమ్మిన వాడిని వదలడు అనేటువంటి ఒక గొప్ప పేరుంది ఆయనకి. అట్లాగే ఈ కొడుకు కూడా అలాగే చేస్తాడు అని చెప్పి ఈయనకి ఇచ్చారు ఈ 151 సీట్లు. అది కనుక ఆ తర్వాత ఈయనేమో సంక్షేమం మీద మాత్రమే దృష్టి పెట్టి మిగతా కార్యక్రమాలన్నీ కూడా, అంటే ఒక ముక్కు మాత్రం చాలా అందమైనటువంటి ముక్కు ఇంతలా ఉందనుకోండి, ముఖం కనిపించదు. కళ్ళు మాత్రం చాలా అద్భుతంగా అరవింద నేత్రుడు అని ఎంతలా అయిపోయినాయి అనుకోండి, ఇక్కడో గుమ్మడి పిందలాగా ఇంతంత కళ్ళు అయిపోయినాయి అనుకోండి, భయపడతాడు ఎదురుకుండా ఉన్నవాడు. ముఖంలో సర్వసమగ్రంగా ఉండాలి. అలా పరిపాలకులు అవి తెలుసుకోవాలి. అవి తెలుసుకోకుండా చేయటం వల్ల ఏమైందంటే తెలుగు సంస్కృతి సంప్రదాయాలకి బాగా విఘాతం కలిగింది. ఈ 10 ఏళ్లలో దేవాలయాలకి అంతకుముందు జరిగినటువంటి నష్టం కన్నా ఇప్పుడు బాగా విపరీతమైనటువంటి నష్టం జరిగింది.